కాంగ్రెస్‌లోనూ ఏక్నాథ్ షిండేలు ఉన్నారు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగంగానే చెప్తూ ఉన్నారు. దాదాపు అదే టోన్‌లో అక్కడక్కడ బీజేపీ నేతలు కూడా అదే మాట అంటున్నారు. నిజంగా కాంగ్రెస్‌లో ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్చే ఏక్నాథ్ షిండేలు ఉన్నారా సార్? ఇలా తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ పరిస్థితి ఉందా? నేనెలా ఊహాగానాలు చేయగలను. ఏకనాథ్ షిందేలు ఎప్పుడు ఉంటారు రాజకీయాల్లో. రాజకీయాల్లో ఇప్పుడు ఉంటారు. అధికారం కొరకు పోటీ ఉంటుంది. అధికారం కొరకు తపన ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్‌కు ఉన్నాయి 64 సీట్లు. ఒక 5గురు పోతే ప్రభుత్వం పడిపోతుంది. అందుకే కదా ఈలోగా బీఆర్ఎస్‌కి చెందిన 26 మంది ఎమ్మెల్యేలను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సో అందువల్ల ప్రభుత్వాలు పతనమవుతాయి, పోతాయి. ఏక్నాథ్ షిందేలు వస్తారు అన్న ఆరోపణల వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఒక లెజిటిమసీ వచ్చింది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు లాక్కుని బలపడటానికి. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేయడం మొదలుపెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో బలపడడమే కాకుండా తర్వాత రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సుస్థిరత కొరకే ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. రాజకీయాల్లో ఇది జరగదని చెప్పలేం, కానీ ఫండమెంటల్గా మనకు బీజేపీకి 8 సీట్లే ఉన్నాయి. ఇప్పుడు మీకు మధ్యప్రదేశ్లోనో కర్ణాటకలోనో బీజేపీ ఆపరేషన్ లోటస్ నడపగలిగిందంటే అక్కడ బీజేపీకి బలంగా సీట్లు ఉన్నాయి. రాజస్థాన్లో ఆపరేషన్ లోటస్ జరిపినా సక్సెస్ కాలేదు. మీకు కర్ణాటకలో జరపగలిగిందంటే బీజేపీకి 104 సీట్స్ ఉన్నాయి. 6 డజన్ మాత్రమే తక్కువ ఉన్నాయి. సో అందువల్ల మధ్యప్రదేశ్ అయినా కర్ణాటక అయినా చేయగలిగిందంటే 6 డజన్ సీట్లు తక్కువ ఉన్నాయి బీజేపీకి, అంతే. మహారాష్ట్రలో కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. సో అందువల్ల ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యాయి. ఇక్కడ తెలంగాణకు వచ్చే బీజేపీకి ఉన్న 8 సీట్లు. 8 సీట్ల బీజేపీ 52 మందిని కలుపుకుని ప్రభుత్వాలు ఏర్పడడం సులభం కాదు. ఇక బీఆర్ఎస్ చేయాలంటే బీఆర్ఎస్ కేంద్రంలో అధికారం లేదు, రాష్ట్రంలో అధికారం లేదు. బీఆర్ఎస్ దెబ్బతింటే తమకు లాభం అనే యాంగిల్లో బీజేపీ చూస్తుంది. బీఆర్ఎస్కు ఓట్లు సీట్లు తగ్గుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో బీఆర్ఎస్ ఆకర్షణీయంగా లేదు. అందువల్ల కాంగ్రెస్ నాయకులు ఒకవేళ వెళ్ళాలని ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు? ఉన్న అధికారం కోల్పోయి. అల్టిమేట్గా రాజకీయ నాయకుడికి పవర్ ఉండాలి, మనీ ఉండాలి. ఆ రెండు అధికారం ఉన్నప్పుడే ఉంటుంది. అధికారం ఏమైనప్పుడు ఆ రెండు ఉండవు కదా. అందువల్ల ఆశావాళ్ళు ఉన్నారు కాంగ్రెస్లో, గ్రూప్ తగాదా కాంగ్రెస్లో ఎప్పుడు ఉంటాయి కనుక ఈ రకమైన అనుమానాలు ఎప్పుడు ఉంటాయి. కానీ ప్రాక్టికల్గా ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే క్వశ్చన్ మార్కే ఉంటుంది కదా.